మధ్యలో ఏం కాదు ఫోటో వచ్చేస్తుంది కట్ట చూపి మన ఫోటో మాట్లాడుతున్నాను అలా చూడు వింటుందా ఎన్నికల్లో సమయంలో పోలింగ్ రోజు చెలుకూరులో జరిగిన సంఘటన కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత చింతవరంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అందరికీ విదితమైంది. ఈరోజు చిలకూరు పోలింగ్ రోజు మాత్రం చిలకూరులో ఎస్ఐ గారు కానీ మరి వాళ్ళ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం, అంతకుముందే వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మరి దూరల మండలం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాని పర్యవసానం అక్కడ తిరిగి రామచంద్రారెడ్డి గారి మీద ఎస్ఐ గారు దాడి అన్నీ కూడా చూస్తున్నాం. ఈరోజు ఎస్ఐ గారు తప్పు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ డిపార్ట్మెంటు వహించాల్సి ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు అన్యాయంగా పెట్టడం అనేది మాత్రం ఖండిస్తున్నాం. ఇలాంటి ఒంటెత్తు పోకడలకి చేస్తున్న ఎస్ఐ గారిని వెంబటే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఆ ఎన్నికల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి మీద ఎన్నికల కమిషన్ తక్షణమే చర్య తీసుకుని ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో ఇన్సిడెంటు చింతవరంలో ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత జరిగిన ఇన్సిడెంటు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జాలారి గోపాల్ అనే వ్యక్తి మీద ఎన్నికల్లో అక్కడున్న సిలికా మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఎన్నికల్లో పనిచేయడం, మరి సామాజిక వర్గాల పరంగా అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగే విధంగా గోపాల్ ప్రయత్నం జరగడం, దాంట్లో సఫలీకృతం కావడం, దాన్ని భరించలేక స్థానిక ఇసుక మాఫియా వ్యక్తులు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అనుచరులు ఈ గోపాలు ఉదయాన్నే ఆయన సంబంధించిన పెస్టిసైడ్ షాపు ఉంటే 8 గంటల సమయంలో తీవ్రంగా మారణాయుధాలు ఉపయోగించి దాడి జరిపి తలను బద్దలు కొట్టి అదేవిధంగా తీవ్రంగా గాయపరచడం జరిగింది. తదనంతరం నెల్లూరు అపోలో హాస్పిటల్కి, తర్వాత అత్యవసర వైద్య నిమిత్తం చెన్నై అపోలో హాస్పిటల్కి మార్చడం జరిగింది. గత సంఘటనలు అక్కడ జరిగే తీవ్రమైన రౌడీజము, ఇసుక మాఫియాను అడ్డం పెట్టుకొని, సిలికా మాఫియాను అడ్డం పెట్టుకొని విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాల మీద కూడా తక్షణం అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నికల ముందే అతన్ని హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పినప్పటికి కూడా పోలీసులు నిమ్మక నీరెత్తుండడం, ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద సీరియల్గా వాళ్ళ ఇళ్ల మీదకు దాడులు జరపడం అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎలాంటి చిన్న ఇబ్బంది జరిగినా
వీళ్ళందరికీ తగు మూల్యము ఇంతకన్నా పై స్థాయిలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జాలారి గోపాలు చిన్న కుటుంబం, చిన్న పిల్లకాయలు అయినప్పటికీ కూడా ఎలాంటి కనికరం ఉపయోగించకుండా దారిగాచి కొట్టినట్టు అంగట్లో కూర్చున్న వ్యక్తి మీద పోయి దౌర్జన్యంగా కొట్టడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని మేము పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం సదరు విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఆయన యొక్క చెంచాలు కానీ వాళ్ళకి తొందరలో తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ మా పెద్దలు శ్రేయభిలాషి గంగా ప్రసాద్ గారు, అదేవిధంగా నానాజీ గారు, మన సునీల్ అన్న గారు ఆ కుటుంబానికి దగ్గరుండి అన్ని రకాలుగా ఆదుకోవడం కూడా జరిగింది. నిన్న ప్రత్యక్షంగా అపోలో హాస్పిటల్ చెన్నైకి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకి అక్కడున్న పెద్దలందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించి అన్ని రకాలుగా ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియపరిచి రావడం జరిగింది. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి కానీ, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికలకు కానీ తీవ్ర ఆఘాతం. ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉండేదానికి పోలీసులు తగు ప్రయత్నం చేయాల్సి ఉండగా ఇక్కడ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, అదేవిధంగా స్థానిక చిలుపూరి ఎస్ఐ గారు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క విధానాలు కానీ ఒక పార్టీకి చొక్కా వేసుకుని దొరికినట్టు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించారు తప్ప మొత్తం వ్యవస్థని సమన్వయం పాటించేదని మాత్రం ఎక్కడ మనకి కనిపించలేదు. ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటివి జరగవని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర నుంచి దాంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వెంబటే అరెస్ట్ చేయాలా, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా. అదేవిధంగా చిలకూరులో జరిగిన దమనకాండలో కూడా ఒంటెత్తుపోకలు పోకుండా సమన్వయం పాటించి పార్టీ నాయకుల్ని అదేవిధంగా తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని తెలుగుదేశాన్ని బదనాయం చేయడం మాత్రం సహించేది కాదు. వీటన్నిటి మీద కూడా పోలీసు సక్రమంగా వ్యవహరిస్తుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జాలారి గోపాల్ మీద జరిగిన దాడి ఎంత అన్యాయంగా వాళ్ళ సెక్షన్ దాన్ని ఇన్వాల్వ్ చేశారంటే 424, 452, 324, 124, 234 ఐపీసీ మీద పెట్టారు. ఇది ఎంత కేసుని నీరు గార్చడం అనేది. ఒక పక్కన తలను మొత్తం బద్దలు కొట్టేశారు. విపరీతలు నెల్లూరు నుంచి బ్లీడింగ్ ఆకపోయిన సందర్భంలో ఇబ్బంది, కష్టం, ప్రాణాపాయం అనే సందర్భంలోనే చెన్నైకి తరలించడం. అక్కడ మెదడులో ఒక పీసు ఇరుక్కొని పోయి ఉంటే తీసేదాకా బ్లీడింగ్ ఆగలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకి నీరు ఎత్తినట్టు 307 పెట్టాల్సిన పరిస్థితుల్లో కూడా కేవలం అది కంటి చూపు తెరిచే విధంగా లేదు, నేరస్తులకి కొమ్ము కాసే విధంగా 452 కానీ 324 కానీ 124 234 పెట్టడం చాలా అన్యాయం. ఎమ్మటే వాళ్ళ మీద హత్యాయత్నం కేసు, అదేవిధంగా ఇవన్నీ సెక్షన్లు కూడా ఈ సెక్షన్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ దీన్ని ఆల్టర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నీతులు మాట్లాడాడు మన ఎమ్మెల్సీ గారు. ఏమంటే మేము చాలా నిమిషంలో మేము తగులు పోషించేది కాదు, ఎవరు చేసేవాళ్ళం కాదు, మీరు ఎవరు చేస్తారని చెప్పి రకరకాల నీతులు సూచనలు ఇచ్చాడు ఆయన. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత జాలారి గోపాల్ని ముగ్గురు యువకులు 20 నుంచి 25 సంవత్సరాల యువకులు ఆయన అంగట్లో ఉంటే అంగట్లోకి దూరి రాడ్డుతో కొట్టి చనిపోయే విధంగా కొట్టి పారిపోయారు. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఉంది. తర్వాత పారిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా కూడా లాగి కాల్చేశారు. తర్వాత మరుసటి రోజు వాళ్ళే బాలచంద్రయ్య పైన మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా చింతవరంలో ఇబ్బందికరమైన వాతావరణం, ఎక్స్ట్రా ఫోర్స్ని పెంచండి అని చెప్పినా కానీ పోలీసు పెంచడం. అలాగే అటువంటి
విష్ణువర్ధన్ రెడ్డి రౌడీ షీటర్ ఆయన రౌడీ షీటర్ అండి, ఆయన బూతులుగా రాకూడదని నేను చెప్తే బయట చేసుకోమని చెప్తే పోలీసు వాళ్ళు పోయి ఆయన సలాం కొట్టి ఆయన అన్ని బూతులు దగ్గర పంపించారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా చేసి ఆయన ఆ రోజు అన్ని బూతులను ఆయన సందర్శించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అలాగే ఎస్ఐ ఏం చేస్తున్నా అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి గాయం తగిలిన వాస్తవం. యాక్చువల్గా చనిపోయే పరిస్థితి. నేను వెళ్ళాం 6 నెలల పాటు కాలు లేదు, నడిచేదానికి లేదు, చెయ్యాడదు, మాటలు రావు. అంటే చనిపోయే పరిస్థితి నుంచి కొద్దిగా కోరుకున్నాను, మామూలుగా చనిపోయే పరిస్థితి. ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందువల్ల ఈ పని చేస్తున్న అర్థం కావట్లేదు. అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చంపేస్తారు మనుషుల్ని. అంటే అడవి అది చింతవరం అంటే నువ్వేమైనా జమీందారువా? నువ్వు చెప్పింది వినాలి అక్కడ అందరూ కూడా. అంటే ప్రజాస్వామ్యం లేదా? ఇష్ట ప్రకారంగా ఓటీలందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తెగించి మనుషులు కొడితే ఆ కుటుంబం ఏమవ్వాలా, వాళ్ళ భార్య బిడ్డలు ఏమవ్వాలా, వాళ్ళ నాయన తల్లి ఏమవ్వాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెల్, అక్రమ గ్రావెల్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈరోజు కూడా ఎత్తు ఉన్నాడు. అయినప్పటికీ మీరు ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీ గ్యాంగ్ని, రౌడీ మోకని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆ చిన్నపిల్లల జీవితం నాశనమైంది. ఈరోజు ఆ చిన్నపిల్లలు వెళ్ళి కొట్టేశారు, ఆయన చెప్పడం అని కొట్టేశారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు, ఏదో భవిష్యత్తు. అలాగే చింతవరం గ్రామంలో అందరూ కూడా నేను తెలియజేస్తున్న అందరూ కూడా నమస్కారం పెట్టమ్మా. ఆ విధంగా మేము బిడ్డను తయారు చేస్తున్నట్టే అతని దగ్గర మేము బిడ్డను ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించండి. మీగా తయారు చేసేటువంటి పరిస్థితిలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే రౌడీ అర్థం కావట్లే, రౌడీ షీట్లు. నీ ఇష్టం, నీ ఊరు నీ ఇష్టం, నీ కానీ నేను ఎందుకు కళ్ళు ఎత్తి చూస్తే కళ్ళు పూర్తి చేస్తావు. అది ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు అడుగుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. సరే, కొట్టిన తర్వాత ఈ ఎస్ఐ డిఎస్పీ సిఐలు ఏం చేశారంటే తల మీద చచ్చిపోయేటట్టు కొడితే 307 పెట్టకుండా వాళ్ళు 452 324 ఈ సెక్షన్ పెట్టారు. అంటే అమాయకులు అందరూ. తర్వాత ఎవరైతే గోపాల్ ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది రాసుకోకుండా పిలుచు ప్రకారం రాసుకున్న స్టేట్మెంట్, గోపాల్ ఏ స్టేట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా ఎస్ఐ అంజిరెడ్డి రాసుకున్న పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈసీ ఇంతమంది పైన చర్య తీసుకుంది కానీ ఈ 3 రంగులు, ఈ వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకున్నటువంటి డిఎస్పీ పైన కానీ అలాగే ఎస్ఐ పైన కానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తున్నా డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, అయ్యా గవర్నమెంట్ వాళ్ళు వస్తుంది, మీరు చేసిన పాపాలు అన్నీ కూడా ఒకటొకటి బయటపడతాయి. దానికి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించే తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన ఇంట్లో మన తమ్ముడినో, మన అన్ననో, మన బిడ్డనో ఈ విధంగా కొడితే మీకు ఎట్లా అది ఆలోచించండి. మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి. చెప్తున్నా, ఏది ఎవరినో కొట్టారని చెప్పి పట్టించుకోకుండా ఆడ మొబైల్ పార్టీ పెట్టామంటారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ 3 నెలలకు వచ్చి మళ్ళీ మన నాయకుడిని బెదిరిస్తాం. నేను 100 సార్లు సీఏ గారితో ఫాలోఅప్ చేస్తాను. ఆడు పెట్టాను సార్ అంటున్నాడు కానీ అక్కడ జరిగేవి కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వెంటనే 307 కేసు కట్టాలి. 3 ఏదో తీసుకొచ్చారంటున్నారు. విష్ణురెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు కానీ అరెస్ట్ చేయకపోతే ఇంకా అరాచకం అయిపోతుంది. ఇంకా నేను రాజు వేడగారు తేజం వరకు నాకన్నా మించిన వాడు లేడు, నేనే రాజు, నేనే మంత్రి, ఇలాగా ఆయన విచ్చలవిడిగా ఇంకా కూడా ఇతర విలేజెస్కి ఆయన రౌడిజం పాకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఎస్పీ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి ముఖ్యంగా దీనికి తెర వెనుక కారణమైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా వస్తాం చింతవరంకి.
మేము కూడా చెలో చిత్తవరం పెట్టాం. కానీ డిఐజీ గారు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళని గౌరవించి మేము ఆగిపోయినాం. మేమందరం తెలుగుదేశం పార్టీ అందరూ చింతవరం వస్తే నీ పరిస్థితి ఎందుకు ఆలోచించుకోమని చెప్పి విష్ణురెడ్డి గారిని తెలియజేస్తున్నాం. కొట్టడం మంచి పద్ధతి కాదు. ఆయన ప్రాణం పోతే ప్రాణం విలువ తెలిసినట్లే. కాబట్టి నీకేదో జరిగితే చేసినప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ ఎంతో. కాబట్టి ఇలాంటి పద్ధతులు చెప్పినా మానుకో, నీకు అలవాటు అయిపోయింది ఇది. కాబట్టి నీకన్నా పెద్దవాళ్ళని చెప్పాలి, పెద్దవాళ్ళని చెప్పి నీ నీతులని చెప్పాలా. కాబట్టి ఇలాంటి విషయాల్ని దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే విష్ణురెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళపైన ప్రైవేట్ కేసులు వేస్తాం, పోలీస్ ఆఫీసర్ ముట్టడిస్తాం, ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదు చేస్తాం, ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఒకటి జరుగుతుంటే ఎస్పీ గారికి ఓడి పంపిస్తున్నారు. ఎస్పీ ఓడు అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ అన్నమాట. ఆయా డీసీలు ట్రాన్స్ఫర్ చేశారు మన ఎలక్షన్ ఆఫీసర్స్. సంతోషం. లేకపోతే అంతా ఒకరే అందరూ. ఇక్కడ ఏం జరుగుతున్నా వాస్తవాలు వాళ్ళకి ఎస్పీ గారికి తెలియకుండా అన్ని అబద్ధాలు చెప్పి మేమేదో మా చెడు చేసినట్టు వాళ్ళు చిత్రీకరిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు చిలకూరులో రామచంద్రారెడ్డి గారిని ఏ విధంగా కుట్టారో చూడండి. ఎస్ఐ రౌడీ ఎస్ఐ అంజిరెడ్డి చెప్తున్నా, అంజిరెడ్డి జాగ్రత్త, ఇబ్బంది పడతావు. నువ్వు రౌడీ అనుకోక రౌడీలను దింపుతావు. నీ చేతిలో కర్ర ఉందని చెప్పి నువ్వు కాకి డ్రెస్ వేసుకున్నావు అని చెప్పి రాక్షసుల్లాగా రౌడీలాగా రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం. రా దమ్ముంటే రా, నీ డ్రెస్ తీసేసరా తేల్చుకుందాం అనుభవమేమో. మేము కొడతావా మా కార్యకర్తని? ఇంత ధైర్యం నీకు? ఎందుకు కొట్టావు? కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అప్పచెప్తావా? ఏమనుకుంటావు నువ్వు? గవర్నమెంట్ జీతం తీసుకున్నావా, లేకపోతే మీ ఇంట్లో మీ బంధువులు మీ సొంత వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటావా? మా జీతం తీసుకుంటా ఒక ఆఫీసర్గా ఉండి ఇష్ట ప్రకారంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొడతావా? ఇది ఆడ మనిషిని, ఈ అమ్మాయిని మొత్తం రెక్క వచ్చిన కొట్టాడు. అమ్మాయిని కూడా ఆడ మనిషిని కొట్టాడు. మేము హాస్పిటల్లో చేర్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎంతవరకు కేసు కట్టలా. ఆలోచించాను, ఇంతవరకు కేసు కూడా కట్టలా. ఈ నిజంగా అయితే పోలీసు డిఎస్పీ గారు ఒక్కరోజు లేరు, ఫస్ట్ రోజు వచ్చి ఈ కథ అంతా వెనకాల నడిపిస్తున్నాడు. కాబట్టి డిఎస్పీ గారు మీకు ఇది మంచి పద్ధతి కాదు, ఆలోచించండి. ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా తప్పుడు కేసులు కట్టించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి డిఎస్పీ గారిని తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది జరగకపోతే ప్రజలు అన్యాయం అయిపోతారు, ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయిపోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా, పద్ధతి మార్చుకో. ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటున్నావు. ప్రజలతో ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడం, మా ఫ్రెండ్లీ పోలీస్, ఆడవాళ్ళని మగవాళ్ళని కొట్టడం, మా ఫ్రెండ్లీ పోలీస్. ఆలోచించు అంజిరెడ్డి. కాబట్టి అంజిరెడ్డి గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఇది మళ్ళీ పునరావృతమయ్యే సమస్య లేదు. నీపైన ప్రైవేట్ కేసు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నీకు కొంతమంది తుత్తులు నీకు సపోర్ట్ చేయొచ్చు, తుత్తు వ్యవహారం. మేము సపోర్ట్ చేయము, మేము న్యాయం పక్కే పోరాడేటువంటి పరిస్థితి మా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీలికి నింగి అరిసేసి చెప్పిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ దెబ్బలకి ఏం సమాధానం చెప్తారు? ఈ తల పగిలిన దానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రౌడీని ప్రోత్సహిస్తున్నారు? ఈ గూడూరుని ఈ రౌడీ రాజ్యంగా ఎప్పటి నుంచి గూడూరు తయారైంది, అది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడూరులో చిన్న సంఘటనలు కూడా లేవు. కానీ ఎప్పుడైతే రావుపూర్ నుంచి అభ్యర్థి వచ్చాడో ఆ రోజు నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి, రౌడీజాలని కూడా. స్టిల్ ఇప్పుడు కూడా గూడూరులో ఉన్నటువంటి రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే పోలీసు వారు మాతో ఉన్న వాళ్ళని పిలిపిస్తున్నారు. అంటే మాతో ఎవరున్నారో అని పిలిపించి భయపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పిలిపిస్తే మేము రాము, మేము వచ్చే సమస్యలే. ఎందుకు పిలుస్తున్నా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం. నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ రాము.
దాంట్లో రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మళ్ళీ ఈ సంఘటనలు గూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి నక్క చేష్టలు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభ్యర్థికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. రా కుటుంబం 9 మంది ఉన్నావు, నేను ఒక్కడే పోతున్నా కుటుంబం, అది కాదు మొగొడతాను. ప్రజలు నిన్ను కొట్టుకోమని చెప్పలా, నిన్ను అభివృద్ధిలో పోటీ పడమని చెప్పారు. నువ్వు చేస్తావా నేను చేస్తావా అని. అంతేగాని నేను ఒక్కడే పోతుంటాను, నువ్వురా, ఈ సొంతరా, ఈ గొంతురా, చొక్కా ఇప్పిరా, ప్యాంట్ ఇప్పిరా, ఈ కాదు మొగొడతాను. ప్రజలు నేను ఒక ఎమ్మెల్సీగా చేశారు. నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పుడు దాకా ఎమ్మెల్సీగా ఉండే 6 నెలలు 7 నెలలు సంవత్సరం అవుతుందేమో. ఒక్క పైసా గుడ్డుకి ఖర్చు పెట్టావా? ఒక్క పైసా నిధులు ఇచ్చావు గుడ్డుకి? నువ్వు అవన్నీ తేకుండా ఎంతసేపుడికి ఆ చెన్నూరులో టీఎస్ బుగ్గంతా తీయేసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు స్కామ్ చేశాము. అది కూడా బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. నీ ఇష్ట ప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని నీ ఇష్ట ప్రకారం ఫోన్ చేస్తావా? ఇది ఊరికే ఉందా? రైతులు అల్లాడుతున్నాడు మీ జీవానికి. కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పని మీ డ్యూటీ మీరు చేయండి. ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామా, మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపించుదామా. ఈ రౌడీజాగా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బానిచ్చేసి, మందుకి బానిచ్చేసి, వేరేపైకి తగులుపోయి మీ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడమ్మా. నేను చెప్తున్నాను, అందరికీ భయం. ఆ చింతవరంలో అతనంటే భయం, ప్రేమ కాదు. ఎప్పుడూ ప్రేమతో జయించాలి కానీ భయపెట్టి గెలిచే గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవడు నువ్వు చేసావు పనులు? తెలుగుదేశం వల్ల డబ్బులు కోట్లు సంపాదించావు. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక సంపాదించింది నువ్వు, కోట్లు సంపాదించింది నువ్వు, మొత్తం ఇసుక మొత్తం ఎత్తేసింది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదాన్ని కూడా ఏమంటారు, స్వర్ణకాలంలో ఎత్తి అమ్మేసుకుంది నువ్వు. చంద్రబాబు పుణ్య డబ్బులు సంపాదించింది నువ్వు. ఇష్ట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కాదంట, జగన్ అంట. నీ ఊర్లో రోడ్డు వేసింది నేను, నీ ఎస్టీ కాలం రోడ్డు వేసింది నేను, నీ ఊర్లో హాస్పిటల్ కట్టించింది నేను. చంద్రబాబు పుణ్యం, నీ ఊర్లో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను. నువ్వేం చేయరా? మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ, వెంటనే చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని బదిలీ చేయాలి. వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడికి పంపించి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిజాలు తేల్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గూడూరులో జరిగిన ఎన్నికల రోజు జరిగిన ఘటనలు కానీ, ఎన్నికలు అయిన తర్వాత జరిగిన ఘటనలు కానీ చూస్తే ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా జరుగుతున్న పరిణామాలు ఈసారి చూస్తే ఫ్యాక్షన్ నిలయమైన పులివిందల, కర్నూలు లాంటి ఫ్యాక్షన్ గొడవల్ని ఇక్కడ చూపించే విధంగా చేయడం చాలా దారుణం. ఇప్పుడే చెప్పినట్టు ఏదైతే గోపాల్ గారిని ఏ విధంగా ఎన్నికలు అయిన తర్వాత చింతవరంలో జాలారి గోపాల్ గారిని విష్ణువర్ధన్ రెడ్డిని కేసు పెట్టడం కూడా A1గా విష్ణువర్ధన్ రెడ్డి పెట్టాల్సింది పోయి A3గా పేరు చేర్చడం, ఆ సెక్షన్స్ కూడా A4గా ఆ సెక్షన్స్ కూడా తగ్గించి పెట్టడం. వెంటనే దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా లేఖ రాయిపోతా ఉన్నాం. వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఇక్కడ ఉన్న డిఎస్పీ పైన, అదేవిధంగా గతంలో మనం చూస్తే ఎన్నికల ముందు కూడా మా పార్టీ అందరినీ బయట వారి పేరుతో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. కనీసం ఎన్నికలైనా సవ్యంగా జరుపుతారంటే ఎన్నికల రోజు లాఠీ చార్జీ జరిపి ఓటర్ పైన కూడా లాఠీ చార్జీ, ఒక మహిళ చిన్న బిడ్డ ఓటర్ని ఏ విధంగా చితకబాదారో మనం చూసాం. అదేవిధంగా ఏదైతే ఈ అంజిరెడ్డి పదే
అంజిరెడ్డి ఇంత భారీ ఎత్తున పార్టీ నాయకుల పైన, రామచంద్రారెడ్డి పైన, ఇతరుల పైన లాఠీ చార్జీ జరపడం, వీటన్నిటిపైన మీరు ఈరోజు అయిపోయింది అనుకుంటా ఉన్నారేమో. ఖచ్చితంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మీ పైన ఖచ్చితంగా కూడా చర్యలు ఉండే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ, ఏ శక్తి కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో పార్లమెంటుకి వరప్రసాద్ గారిని, అదేవిధంగా ఇక్కడ గూడూరు నియోజకవర్గం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఏ శక్తి కూడా దీన్ని ఆపలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, 7 పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా అటు ఏదైతే జనసేన తిరుపతిలో, మిగతా 6 చోట్ల కూడా టీడీపీ శ్రేణులు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటుకి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ గారిని బీజేపీ అభ్యర్థిగా గెలిపించబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం కానీ, పార్టీ నాయకులు కష్టపడ్డ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఇంకేదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ జిల్లా స్థాయిలో అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఘటనను ఎదుర్కొంటామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రశాంతమైన గూడూరులో ఇలాంటి ఫ్యాక్షన్ గొడవలకు శ్రీకారం చుట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఈ మారిగా తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, ఈ ప్రోత్సహించిన అధికారుల పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇప్పుడే సునీల్ గారు చెప్పినట్టు చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తాం. చంద్రవరం గ్రామంలో 14వ తేదీ 13వ తేదీ ఎలక్షన్ అయిన తర్వాత 14వ తేదీ ఉదయం అంగట్లో జాలార్ గోపాల్ అనే అతను అంగట్లో కూర్చొని ఉండగా విష్ణురెడ్డి అండ్ అదర్స్, విష్ణురెడ్డి మనుషులను పంపించి రాటుతో కొట్టించి ఆ అబ్బాయికి స్ట్రోక్ కోల్పోయేటట్టు చేసి బ్రెయిన్ బయట వచ్చింది. ఆ అబ్బాయిని నానా విధాల హింస పెట్టి ఈరోజు అపోలో హాస్పిటల్లో సర్జరీ చేసుకున్నారు. నా అబ్బాయి తమ బతుకుల్లో ఉన్నారు. అయినా కానీ జిల్లకూరి ఎస్ఐ అంజిరెడ్డి గారు మరియు పోలీస్ సిబ్బంది 307 పెట్టకుండా 324 కేసు పెట్టి వాళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విష్ణురెడ్డి గారిని, అతను ఆల్రెడీ పోలీసులకి కొంచెం అందరికీ మామూలు ఇస్తూ ప్రతి నెల సిలికా మైన్ అండ్ గ్రావెల్ మైన్ 2 ఉన్నాయండి. అతనికి గ్రావెల్ మైన్ అయితే అసైన్మెంట్ ల్యాండ్లో ఉంది. అసైన్మెంట్ ల్యాండ్లో ఎత్తుకుంటున్నా కానీ ఎవరన్నా అడిగితే వాళ్ళని కొట్టడం చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ చూసుకొని విరవీగుతూ ఉన్నాడు. అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతని మీద కూడా ఇచ్చినారు రిపోర్టు, అయినా కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. విష్ణురెడ్డిని మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఊళ్ళో భయానికి వాతావరణాన్ని సృష్టించుంటారు. ఆ వాతావరణాన్ని పోయేటట్టు చూడండి దయచేసి. మాకు సహకరించిన గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారికి, గంగాప్రసాద్ గారికి, మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరియు తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ గారికి నమస్తే. చింతవరం, నా పేరు కొట్టే అనిలు. ఉదయాన్నే మేము ఆయన అంగడి కాడ పోయాము. మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఉన్నట్టుండి సడన్గా వచ్చేసారు. మేము కుర్చీలోంచి లేచేసరికి 2 స్కూటర్లు వచ్చేసి 3 మనుషులు వచ్చి 2 నిమిషాల్లోనే కొట్టి వలస క్రాంతి, వలస దిలీపు, ఇరగా చెంచయ్య 3 వచ్చి కొట్టి 2 నిమిషాల్లో వెళ్ళిపోయారు. నేను హడావిడిగా ఆయన తీసుకొని పక్కన వాళ్ళ సహాయంతో హడావిడిగా తీసుకుని అపోలో హాస్పిటల్కి నెల్లూరు అపోలో హాస్పిటల్కి వెళ్ళగా ఆడ నుండి మళ్ళీ నెల్లూరు అపోలో హాస్పిటల్, ఆడ నుంచి చెన్నై చికిత్స తీసుకొని మళ్ళీ చెన్నై అపోలోకి వెళ్ళిపోయింది. చెన్నై అపోలో హాస్పిటల్కి చింతవరం గోపాల్ అనే కార్ డ్రైవర్ని, టీడీపీ కార్యకర్తని నైట్ 10:15 వచ్చి దర్శి సాయి సునీలు, ఇరగరాజు హరికృష్ణ వీళ్ళిద్దరు నా మీద దాడి చేశారు. నేను తిరిగిన వల్ల వెళ్ళిపోయారు. కార్యకర్తలు రావాలంటే టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు. దీని మీద గట్టిగా తీసుకోకపోతే టీడీపీ పార్టీకి ఆ చింతవరం మనుగుడే లేకుండా పోతుంది. దీనివల్ల నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాగితం కూడా తీసుకున్నాను. కంప్లైంట్ కాగితం దీన్ని ఇస్తే మెయిన్ కార్యకర్తలు వాళ్ళు వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించుకొని ఇంకోసారి కంప్లైంట్ రాయి నీ చేతుకుండా అని చెప్పి నన్నే తెలియకుండానే బెదిరించినట్టుగా మాట్లాడాడు. నేను ఇదే ఫైనల్ అని చెప్పేసి వస్తే ఈ రోజుకి వాళ్ళని కంప్లైంట్ రిజిస్టర్ చేసేవాళ్ళు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఆడే తిరుగుతున్నారు. 3 రోజులు అయింది నిద్రపోయి.
ఈ రోజుకి భయపడి రైతులు ఇంటికి అంటాం ముగ్గురు ఆడపడగలను ఈ మాట చేస్తే అరాచకాలు ఏం చేయాలి? టీడీపీ పార్టీ అనేది లేకుండా పోద్ది చింతారం మీకు రాకపోతే అది ఇది హై లెవెల్లో తెలియాలి. ఇది అది నేను 3 రోజులైన నిలబోయి ఈ రోజుకి గోపాల్ వాళ్ళ మామగారిని నేను ఒకప్పుడు ఆ విష్ణువర్ధన్ రెడ్డి వద్దనే ఉండేవాడిని. ఆయన క్యారెక్టర్ అంతా నాకు బాగా తెలుసు. నేను ముందుగానే చెప్తున్నాను, నువ్వు టీడీపీ పార్టీకి చేస్తున్నావు, నీకు ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉన్నాను ఆ అబ్బాయికి. నాకు టీడీపీ పార్టీ వాళ్ళు అందరూ నాకు భరోసా ఇచ్చున్నారు, నేనేం వాళ్ళ తగులు బాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 5 గంటలకు బూత్ మూసిన వెంటనే ఇంటికి వచ్చే అబ్బాయి జాగ్రత్త అని చెప్పాను. అట్టే ఉన్నాడు. ఉదయం అంగడి తీసిన తర్వాత ముగ్గురు మనుషులు వచ్చి దిలీప్, వలస క్రాంతి, ఇరగరాజు చంచయ్య అనే వాళ్ళు వచ్చి స్కూటీ అదే ఆయన పంపిస్తే వచ్చిన వాళ్ళే కేవలం టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి టీడీపీ పార్టీలో చేరాడని, ఆయన్ని అనుసరించి ఉండలేదని, ఆయన రాజకీయంలో వ్యతిరేకంగా ఉన్నాడని వాళ్ళని పంపించి ఆయన ఆధ్వర్యంలో ప్రాణంతో లేకుండా కొట్టే చంపేయమని చెప్పి పంపిస్తే అనిల్ ఉండి ఆ అనిల్ నెట్టుకొని వస్తే వాళ్ళు ముగ్గురు అలివి కాకుండా అప్పటికే పుషింగ్ రాడ్తో కొట్టి తల మీద రక్తపు మడుగులో వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము హాస్పిటల్కి తీసుకుపోయాము. కానీ దీనికి పోలీసులు కేసు ఇస్తే నిర్లక్ష్యం చేసి మేము చెప్పింది ఒకటైతే వాళ్ళు చెప్పింది ఒకటిగా రాసుకొని దాన్ని సెక్షన్లు తగ్గించి కట్టేశారు. ఈ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ సరికాదంటే మద్రాసు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. దీనికి అంతటికీ కారణము ఆ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి తగువైన శిక్ష అనుభవించేటట్టుగా చేశారంటే మేము గ్రామంలో ఉండగలము, లేకపోతే గ్రామం వదిలేసి ఇంకా వెళ్ళిపోవాల్సిందేను. కేవలం టీడీపీ పార్టీలో చేరారనే ఇదితోనే నాతో 2 నెలల నుంచి పలికేది లేదు. కాబట్టి మన పార్టీ సభ్యులందరూ కలిసి మాకు తగువైన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతున్నాను. నా పేరు దర్శి రమణయ్య. ఏమైనా జరిగితే అతను ప్రాణం ముప్పు జరిగితే దానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి, డిఎస్పీ అంజిరెడ్డి, ఇలా ముగ్గురు కారణం. గోపాల్ ప్రాణం పోతే దానికి బాధ్యత వాళ్ళ ముగ్గురిదే అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. వెంటనే మొన్న ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టి మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఇంకా కూడా ఆగనాడ నిన్న నైట్ కూడా 2 స్కూటర్ మీద వచ్చి అతను తరుపుకున్నారు మా అతన్ని, బాలే కదా బాలచంద్ర అని. కాబట్టి బాలచంద్ర రెడ్డి 2 రోజుల ముందే కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐ ఆలోచించుకోమని అన్నమాట. ఆలోచించుకొచ్చేది చేసి చూసేది అంత అతనే ఆయనే కదా. కంప్లైంట్ నిలబడిస్తారు కంప్లైంట్ ఇంకా. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టి స్టేట్మెంట్ తారుమారు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేయాలా. రిజిస్టర్ చేయకపోతే ప్రతి దానిపైన ఒక ప్రైవేట్ కేసు, ప్రతిదీ మీ డిఐజీకి, అలాగే గవర్నర్కి, అలాగే ఎన్నికల అధికారులకి అందరూ కూడా పంపిస్తామని చెప్పి మనకి సర్టిఫికేట్ చేస్తున్నాం.